వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్త దిశలోకి అడుగుపెట్టనుందా? ఈ ఒక్క ప్రాజెక్టుతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం మారబోతుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ మెగా ఎయిర్పోర్ట్ పెట్టుబడిదారులకు గోల్డెన్ ఛాన్స్గా మారబోతుందా? ఈ విషయాలన్నిటి గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏంటంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం ఉత్తరాంధ్ర రియల్ ఎస్టేట్కి పెద్ద టర్నింగ్ పాయింట్గా మారబోతుంది. ఇంక ఎయిర్పోర్ట్ ఇవాళే ఓపెన్ అయిందమ్మా. అంటే అంటే దీని గురించి మనం గతంలో కూడా కొన్నిసార్లు మాట్లాడాం. అంటే అంతర్జాతీయంగా అంటే ఆంధ్రాలో చూసుకున్నట్టయితే ఆంధ్ర స్టేట్ కొత్తగా ఏర్పడింది. అక్కడ క్యాపిటల్ గురించి మాట్లాడినాం, ఎయిర్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడినాం. ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అంటారు? మరి చాలా పాజిటివ్ వైబ్ అండి యాజ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఈస్ కన్సర్న్. ఎందుకంటే ఒకప్పుడు మనకి బేగంపేటలో ఉండేది, హైదరాబాద్ తెలంగాణ చూసుకుంటే ఎయిర్పోర్ట్ బేగంపేట, మా ఇంటికి 3 కిలోమీటర్, బంజారా హిల్స్ 3-4 కిలోమీటర్లు. అప్పుడు కూడా ఇదే కథ జరిగింది. చాలా దూరం, గంట సేపు ప్రయాణించాలి. దానికి జిఎంఆర్ బస్సులు పెట్టి 200-150 టికెట్, కార్లు వెళ్తే 600-700, ఇప్పుడైతే 1000 రూపాయలు కారు. ఇవన్నీ కూడా కొద్ది విమర్శలు అనేది, ఇప్పుడు ఏదైనా మంచి పని చేస్తే విమర్శలు రావడం సహజం. ఏ సీఎం ఉన్నా, ఏ పిఎం ఉన్నా తిట్టడం పొగడం రెండు సరిసమానంగా జరుగుతుంది. తిట్టేవాళ్ళు ఎంత ఉంటారో పొగిడేవాళ్ళు కూడా అంతమంది ఉంటారు. సో నువ్వు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, భోగాపురం వైజాగ్ నుండి ఆల్మోస్ట్ 60, ఇప్పుడు వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది చిన్న, ఇప్పుడు కట్టిన ఎయిర్పోర్ట్ హాఫ్ ఏరియా ఉంటుంది హైదరాబాద్, వైజాగ్ మేబీ 1000-1200 ఏకర్స్. ఇప్పుడు కట్టింది దాదాపు 2600 ఎకరాలు, 2300 ఎకరాలు ఉంది. సో డెఫినెట్గా డబుల్. ఆల్రెడీ దీనికి ట్రయల్ అనేది జనవరి 26లోనే జరిగిపోయింది. అది నరేంద్ర మోడీ ఫస్ట్ ఫ్లైట్ వచ్చిందేమో నాకు తెలిస్తే, ఐ డోంట్ నో, నరేంద్ర మోడీ గారిది. సో దీనికి దాదాపు 5600 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్లో ఏరో సిటీ అని ఇంకా కొన్ని అదర్ వస్తున్నాయి, అవి కూడా ఇంకా మరి కొద్ది ఖర్చు ఉంది, అది కూడా కడతానంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, శంషాబాద్లో ఎయిర్పోర్ట్ లేనప్పుడు శంషాబాద్ ఎవరికి తెలియదు. శంషాబాద్ వచ్చాక అప్పుడు నాకు తెలిసి ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు 5000-10,000 ఉంటాయి ఎక్కువ గజం. ఏది గజం, ఐఎమ్ టాకింగ్ 25 years బ్యాక్. ఇప్పుడు 2.5 లక్షలు, 2 లక్షలు, 2.5 లక్షలు గజం అవుతుంది. 5,000 ఎక్కడ? ఆల్రెడీ భోగాపురం, లక్కీగా నేను వైజాగ్లో ఉన్నప్పుడు భోగాపురం మా చుట్టాల వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళ అత్తగారి ఇల్లు. నేను భోగాపురం కనీసం 50 సార్లు వెళ్ళుంటాను. వైజాగ్ నుంచి ట్రావెల్ చేయడానికి ఆల్మోస్ట్ 1.5-2 hours బస్సులో పడుతుంది, 60-70 కిలోమీటర్స్. సో అక్కడ నేను అప్పుడు చూసిన దానికి 30 years నా కెరీర్ బిగిన్లో, ఇప్పుడు చూసిన దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆస్మాన్ జమీన్ ఫరక్ అంటారు హిందీలో. ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేయగానే మా అన్నయ్య వాళ్ళ గారికి ల్యాండ్ ఉండేది ఓన్ బెదర్, సో 3 ఎకరాలు 4 ఎకరాలు. అది ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేయగానే 5 times పెరిగిపోయింది. ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేసి కట్టే లోపు 4-5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 5 times పెరిగింది. ఎకరం 10 లక్షలు కొన్నాడు, ఎకరం 1 కోటి రూపాయలు కొంటున్నాడు అప్పుడు. ఇప్పుడు బాగా పెరిగి ఉంటుంది. సో వన్ ఎయిర్పోర్ట్ కమ్స్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ గేమ్ చేంజర్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అంటే ట్రావెలింగ్. ఒకసారి పీపుల్ మూవ్మెంట్ స్టార్ట్ అయితే ఏమవుతుంది, అన్ని పెరుగు అంటే అన్ని రకాలవి బస్ స్టాండ్ రావాలి, ఆటో స్టాండ్ రావాలి, కార్ గ్యారేజ్ రావాలి, హోటల్స్ రావాలి, సూపర్ మార్కెట్ రావాలి, రెస్టారెంట్స్ ఉండాలి, సినిమా హాల్ ఉండాలి. లేదంటే లేదు, రైట్ ఫ్రమ్ మటన్ షాప్ టు వైన్ షాప్ టు డౌన్. సో ఆ విధంగా 5,000-10,000 ఉన్న ల్యాండ్ ఈరోజు 2 లక్షల పైచీలకి అయిపోయింది. సో ఏమైంది అనేది మీకు అర్థం. 5,000 వర్సెస్ 2,50,000. కొద్ది ఇన్సైడ్ అయితే 2 లక్షలు. అదే సిచ్యువేషన్ ఇది డెవలప్ చేసింది సిబిఎన్ గారే. అది డెవలప్ చేయండి నాకు తెలిసి, ఐ డోంట్ నో, మన హైదరాబాద్ చెప్పొచ్చు. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ చూసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటే అదే బాగుంది అనిపిస్తుంది. హైదరాబాద్ డెఫినెట్లీ నెంబర్ 1 ఎయిర్పోర్ట్, వరల్డ్లోనే వన్ ఆఫ్ ది రికగ్నైజ్డ్. ఇప్పుడు చంద్రబాబు గారు డే బై డే టెక్నాలజీ మ్యాన్. ఆయన టెక్నాలజీ వాడితే ఏమైనా, ఇప్పుడు ఏ వాడితే నీలాంటి అమ్మాయిలు 100 మంది క్రియేట్ చేయొచ్చు, నాలాంటి అబ్బాయిలు 100 మంది క్రియేట్ చేయొచ్చు. సో ఆ చేంజ్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా ఇట్ విల్ ఏ పాజిటివ్ పాయింట్ అనుకుంటాను. నువ్వు అడిగిన క్వశ్చన్కి
ఈరోజు కాకపోయినా నెక్స్ట్ 10 years ఫ్రమ్ నౌ బై 2035 ఆర్ 37 రూపురేఖలు కంప్లీట్గా ఇంకొక హైదరాబాద్ తయారైపోతుంది. ఇంకొక ఎయిర్పోర్ట్ శంషాబాద్లో అది పెరుగుతుంది. డెఫినెట్గా పాజిటివ్ ఉంది. విశాఖపట్నం, భోగాపురం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలలో భూముల విలువ ఎలా మారే అవకాశం ఉంది? ఇక పర్యటనమే దూకుడు. అంటే మనం పుట్టిన తర్వాత బంగురుతాం, తర్వాత నడుస్తాం, నిల్చుంటాం, తర్వాత నడుస్తాం, తర్వాత జాగింగ్ చేస్తాం, తర్వాత పరిగెడతాం, తర్వాత పీటీ ఉషా అయిపోతాం. సేమ్ పద్ధతి ఇస్ గోయింగ్ టు అప్లై. అన్ని ప్లేసెస్లలో అంటే ఆల్రెడీ మనం అంటే జనరల్గా విశాఖపట్నం అనేది ఆల్రెడీ డెవలప్ అయ్యి మనకి ఆల్రెడీ అన్ని రకాల వనరులు అక్కడ ఉన్నాయి. విశాఖపట్నం ఉన్నాయి, బట్ కంపేర్ టు హైదరాబాద్ ఫుల్లీ డెవలప్డ్ సిటీ అని చెప్పలేం. వైజాగ్ అనేది డిఫరెంట్. వైజాగ్ డెఫినెట్గా పెరిగింది, గుడ్. బట్ ఇవి వైజాగ్కి 30-40, వైజాగ్ నుండి 70 kilometers. అట్లా నేను డిస్టెన్స్ ఒక చార్ట్ తెచ్చాను జస్ట్ ఫర్ ప్రజలు చాలా దూరం అనుకుంటున్నారు, ఏది ఎక్కడి దూరం ఆ మాట చెప్తాను. ఇప్పుడు చూసుకుంటే విశాఖపట్నం నుంచి 45-50 kilometers ఉంది రఫ్గా. 60 నుండి గంటన్నర పడుతుంది. విజయనగరం నుంచి 26-27 kilometers ఉంది. అట్లానే శ్రీకాకుళం నుంచి 60-65 kilometers, విజయవాడ నుంచి 390 kilometers, అది రాజమండ్రి నుండి 200 kilometers, హైదరాబాద్ నుండి 700 kilometers, సుమారు ప్లస్ ఆర్ మైనస్. కాకినాడ నుంచి 170 kilometers. ఇవి డిస్టెన్స్. సో ఈ అన్ని మార్గాల నుండి వెళ్ళొచ్చు. సో వైజాగ్కి నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఉందన్నమాట, ఆ సైడ్లో ఉంది ఇది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ట్రావెలింగ్ టైము ఇప్పుడు ఇనీషియల్గా కొద్దిగా కష్టం అనిపిస్తుంది. మన బేగంపేట నుండి సంవత్సరాలు కానీ ఎన్నో ఏడిపాం మనం. బట్ ది వే జిఎంఆర్ సపోర్ట్ చేసిందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బస్సులు పెట్టారు, ఆ బస్సు ఎక్కితే డైరెక్ట్ ఫాస్ట్, ఎక్కువ స్టాపులు లేవు, తక్కువ టైంలో వెళ్ళిపోతే, అండ్ ఏసీ ఫుల్లీ ఎయిర్ కండిషన్ లేటెస్ట్ టెక్నాలజీ బస్సులు పెట్టారు. ఇక్కడ కూడా అదే పెడతారు, ఇంకా లేటెస్ట్ పెట్టచ్చు. సో ఇప్పుడు మన హైదరాబాద్ నుండి 300 తీసుకుంటున్నాడు, బేగంపేటలో ఎక్కితే ఎయిర్పోర్ట్కి 250-300 తీసుకుంటున్నాడు. మేబీ ఇప్పుడు అక్కడ తక్కువలో స్టార్ట్ చేసి తర్వాత, బికాజ్ జిఎంఆర్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్. ఆమెకి అవార్డ్స్ కూడా వచ్చే జిఎంఆర్ గారు. అండ్ బేసిక్గా జిఎంఆర్ గారు శ్రీకాకుళం, ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నడుపుతున్నాడు అక్కడ. చారిటీ మామూలు బట్ నడుపుతున్నాడు. ఆయనకున్న ఎక్స్పోజర్ అంటే కంపారిజన్ లేదు, ఇంకెవరు సాటి లేదు. ఎయిర్పోర్ట్స్ ఆయన ఒక దిగ్గజం. జీవీకే కూడా చేస్తారు, జిఎంఆర్ కొద్ది టాప్ ఎండ్లో ఉంది. ఇద్దరు మంచి బిజినెస్ ఉండే. జీవీకే అంటే ఇప్పుడు మన తాజ్ గ్రూప్ ఇవన్నీ చేసింది. సో డిస్టెన్స్ వైజ్ ఇనీషియల్గా కొద్ది టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేబీ దానికి రాను దే విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ఎ బెటర్ వే టు ఇంప్రూవ్ ది ఫీజిబుల్. అంటే ఈజీనెస్ పెంచడానికి డెఫినెట్గా ట్రై చేసి రేట్ పడుతుంది. సో ఏదైనా ఒక కొత్త డిస్టెన్స్లో పెడితే ఇనీషియల్గా కష్టం ఉంటుంది. మీరు అలవాటు పడిపోయారు అనుకోండి, యూజువల్ పార్ట్ అండ్ పార్సల్ అవుతాయి. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది నేను బంజారాలో ఉంటాను, 30-35 minutes వెళ్ళిపోతున్నాను. బస్సు అయితే 45 minutes. సో నాట్ మచ్. ఎయిర్పోర్ట్ చుట్టూ ఏ రకమైన అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది? అంటే టౌన్షిప్, విల్లాల, కమర్షియల్ ప్రాజెక్టులు? అదే ఫస్ట్ ఇనీషియల్గా నాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్లో ప్లాట్స్ డెవలప్ అవుతాయి, వెంచర్స్, ప్లాటింగ్ వెంచర్. ఇప్పుడు ఇక్కడ అక్కడ ఏపీసీఆర్డీఏ, డిటీసీపీ, ఇక్కడ హెచ్ఎండిఏ అట్లా ఉన్నాయి. తర్వాత స్లోగా దే విల్ గో టు విల్లాస్, ఫ్లాట్స్ ప్యారలల్గా వెళ్ళిపోతాయి. దాని తర్వాత కమర్షియల్స్ వస్తాయి, కమర్షియల్ బిల్డింగ్స్, ఆఫీస్ టవర్స్. ఇది స్టెప్ బై స్టెప్. బట్ ఇనీషియల్ ఏంటంటే రేటు పర్ స్క్వేర్ యార్డ్లో చూసుకుంటే ల్యాండ్ వెంచర్, ప్లాటింగ్ వెంచర్స్ అంటాం. ప్లాటింగ్ వెంచర్స్ ఎక్కువ పడే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏళ్ళు పడుతున్నాయి, ఇప్పుడు వేగవంతం అవుతాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ట్రావెలింగ్ దాదాపు ఐ థింక్ సమ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ బై ఏమంటారు ఎండ్ ఆఫ్ ది ఒక 1 yearలో కొన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తారు. ఎయిర్పోర్ట్ విస్తీర్ణ పెద్దగా ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ 5-10 kilometers ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు అమల్లో వచ్చింది కాబట్టి ఇవాళ నుండి. సో ఇంకా అభివృద్ధి చెందుతారు. ట్రావెలింగ్ పెరుగుతుంది కదా, బస్ ట్రావెలింగ్ పెరుగుతుంది, క్యాబ్ ట్రావెలింగ్ పెరుగుతుంది, ఆటోలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా పబ్లిక్ ట్రావెలింగ్ మీన్స్ ట్రావెలింగ్. సో అందుకని మీకు గేమ్ చేంజర్ ఎందుకంటున్నాం అంటే ఇప్పటి నుండి ఒక 10 సంవత్సరాలు పెట్టుకోండి. ఇవాళ అంటే రేపు అయిపోద్దని నేను చెప్పను.
పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ విల్ గో స్లోలీ సెటిల్. నేను చెప్పాను అంత ఫస్ట్ ఏది వస్తుందంటే వైన్ షాపు, మటన్ షాప్ వస్తుంది, పెట్రోల్ పంపు, తర్వాత మిగతా వస్తాయి. సో అదే నిదర్శనం. అంటే ఒక్కసారి పెట్రోల్ పంప్ పడిందంటే పెట్రోల్ కావాలి కదా, పెట్రోల్ కొంటే తిండి కావాలి కదా, ఉండడానికి చూడడానికి సినిమా కావాలి, ఉండడానికి ఇవన్నీ కూడా అవుతుంటాయి. సో ప్లాన్ ఈజ్ వెరీ గుడ్. ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మంచి పేరు వస్తుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వేరు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వేరు. ఇప్పుడు ఏరోస్పేస్లో ఫ్యాక్టరీలు అన్నీ పెడతారు, పెద్ద పార్టీలు చేసేవి. దీని తర్వాత స్లోగా ఐటీ దిగ్గజాలు వస్తాయి, డేటా సెంటర్స్ వస్తాయి. ఇప్పుడు వైజాగ్లో అనుకున్నా కొన్ని అక్కడ కూడా షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు శంషాబాద్ చుట్టూ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. అట్లా ప్యాక్ అయినప్పుడు పీపుల్ గ్రోత్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, కొనే కెపాసిటీ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ అవుతారు, సిల్వర్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ అవుతారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ ఆ డిస్టెన్స్ ఫ్యాక్ట్ అనేది మాత్రం నాకు తెలిసి, ఇప్పుడు నేను డిస్టెన్స్ చెప్పాను కదా 60, 70, 80 దానికి నాకు తెలిసి ఆల్టర్నేట్ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్కి అటుపక్క శ్రీకాకుళం ఉంటే ఇటుపక్క ఎస్కాట్ ఉంది, సింగవరపు కోట, ఇటువైపు అనకాపల్లి ఉంది, అటువైపు ఆనందపురం, తగరపులస, రెడ్డిపల్లి, విజయనగరం, అంటే 4 సైడ్లు 4 ఉన్నాయి. సో అన్నీ కూడా ఇది విజయనగరం కింద వస్తుంది. భోగాపురం అనేది విజయనగరం మెయిన్ దీని కింద వస్తుంది. కాబట్టి విజయనగరం దీనికి ఒక 1 hour, 1.5 అన్ని డిస్టెన్స్ కూడా ½ an hour to 2 hours లోపు ఉంది. ½ an hour, 1 hour, 1.5 hour. సో 1.5 hour అన్న కార్ అనేది ఒక గంట సేపు తీసుకోవాలి మనం. రోడ్లు కూడా బాగుపడతాయి కాబట్టి ఇది వచ్చిన రోడ్డు కూడా, ఎయిర్పోర్ట్ ఎప్పుడు కూడా ఆల్రెడీ మీరు విజువల్ చూసారు లేదు, చూస్తే ఒక అందమైన గ్రీన్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ ఎక్కువ, అంటే పొల్యూషన్ తక్కువ అయ్యేటట్టు ప్లాన్ చేయాలి. మన దానికంటే అప్పుడు అంత, మనకు 30 సంవత్సరాలు అంత టెక్నాలజీ, ఇప్పుడు మన అప్పుడు చేస్తేనే ఇప్పుడు కూడా బాగుంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మెయింటైన్. పోకపోతే ఇంకా బెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఉన్నదానికి ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ పోతారు. సో భోగాపురంలో ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్కి నాకు తెలిసి బంపర్ ఆఫరే. ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఐటీ కంపెనీలు, ఎంఎన్సీలు, హోటళ్ళు, లాజిస్టిక్స్ సంస్థలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉన్నాయి? అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ వస్తాయని చెప్పేసి, అంటే ఏ టైం వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఈ ఎయిర్పోర్ట్ వల్ల? ఇప్పుడు తెలుగులో సామెత ఉంది, ఇల్లు అలగ్గానే పండుగ వాళ్ళు అవుతుందా? పెళ్ళి అవగానే టైం తీసుకుంటాం. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే 3 years 4 years. సో నాకు తెలిసి ఇమీడియట్గా నేను అంత చెప్పను కానీ, బట్ స్లోగా, ఎందుకంటే సిటీ కూడా కొద్ది కన్ఫ్యూజన్లో ఉంది. కన్ఫ్యూజన్ అంటే ఏంటంటే ఎవరు వస్తారు, ఏ పార్టీ వస్తుంది, డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, ఏ ఇండస్ట్రీ వస్తారు, ఇండస్ట్రీకి ఏం రాయితీలు ఇస్తారు, ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా గవర్నమెంట్స్, బోత్ ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ ఆర్ పాజిటివ్ టు ఇన్వైట్ ఇండస్ట్రీస్. వాడు వస్తారా రాదా డిస్కషన్ అవడం వేరు, ఎంఓఈ సైన్ చేసి ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం వేరు. మనోళ్ళు కూడా సింగపూర్ ఇవన్నీ కూడా పిలుస్తున్నారు, గుడ్ పాయింట్. సో నాకు తెలిసి అట్లీస్ట్ నెక్స్ట్ 5 yearsలో ఒక షేప్ అనేది వచ్చేస్తుంది. ఏమొస్తాయి, ఒక 100 ఇండస్ట్రీలు వచ్చానుకంటే ఎంప్లాయ్మెంట్ ఒక్కొక్క కంపెనీ 5,000 ఎంప్లాయ్మెంట్ వేసుకున్నా ఎక్కడ. టాటాస్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్, రిలయన్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్, మిగతా పెద్ద పెద్ద కంపెనీ, డేటా సెంటర్స్, టెస్లా, అందరూ చూస్తున్నారు. సో డెఫినెట్గా ఎయిర్పోర్ట్కి సిటీకి మధ్యలో ఉంటే బెనిఫిట్. ఎందుకంటే సిటీలో మనం అంత రెంట్ కట్టలేం, అంత పెట్టి కొనుక్కోలేం. ఎయిర్పోర్ట్ దగ్గర డెఫినెట్గా పెరుగుతుంది. సో అక్కడ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఓఆర్ఆర్ కట్టాక, ఓఆర్ఆర్కి అటో 10 kilometers ఇటో 10 kilometers పెరిగింది. RRR కట్టాక మళ్ళీ అటో 10 ఇటో 10 పెరుగుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ చేసిన ఎయిర్పోర్ట్ నుండి ఒక 10-15 kilometers డయామీటర్లో ఉన్న ల్యాండ్ అంతా కూడా వాడుకుంటారు. ఇటు రెసిడెన్షియల్ కానీ, ఇటు కమర్షియల్ కానీ, అటు వేర్ హౌసింగ్ కానీ, అమ్యూజ్మెంట్ సెంటర్స్ కానీ, SEZs కానీ, ఐటీ పార్క్స్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, స్కిల్ వర్సిటీ, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ప్యారలల్గా మంది మైగ్రేషన్ పెరుగుతుంది. హైదరాబాద్కి వెళ్ళాలి, కొంతమంది అక్కడ మైగ్రేట్ అవుతుంది. బికాజ్ ఇండియాలో చాలామంది ఉన్నారు. మన సౌత్ ఈజ్ ఎ గుడ్ కల్చర్, అంటే యాక్సెప్టింగ్ ది న్యూ పీపుల్, న్యూ కల్చర్, న్యూ బ్లడ్ అనేది మనకి ఎప్పుడు జెల్సీనెస్ రాదు. వస్తే అంటే మన గర్వపడే ఉద్దేశం. ఎందుకంటే హైదరాబాద్ మనిషి వస్తుంటే హైదరాబాద్ అంత ఫేమ్, రేపు భోగాపురం, వైజాగ్ కూడా వస్తారు. ప్రస్తుతం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఏ క్యాడర్లో లేదా ఏ ప్రాంతంలో భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇవ్వగలం? ఇందులో పెద్ద ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి వస్తుంది, అమరావతికి ఎంత దూరం, 25-30 kilometers డెవలప్ అయిపోతుంది మొత్తం, హోల్ సర్కిల్ 360 degrees.
ఇప్పుడు క్యాపిటల్ యాక్సెస్ రోడ్ అని ఉంది ఆంధ్రాలో. క్యాపిటల్ యాక్సెస్ రోడ్ అంటే వేర్ గవర్నర్ బంగ్లా, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్, గవర్నమెంట్ బిల్డింగ్స్, హైకోర్టు ఇవన్నీ వస్తాయి. క్యాపిటల్ యాక్సెస్ రోడ్ ఉంది 9-10 కిలోమీటర్. ఆ రోడ్డుకి ఇటు అటు ఆల్రెడీ 60-70 వేలు పలుకుతుంది. అక్కడి నుండి తుళ్ళూరు, కాజా, తాడేపల్లి, గుంటూరు ఇవన్నీ కూడా 30-40 కిలోమీటర్స్లో వచ్చేస్తాం. విజయవాడ, గుంటూరు, అమరావతి ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఈ మూడు కూడా అమరావతి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు డెవలప్ అయింది. ఇప్పుడు ఇంకా న్యూ టెక్నాలజీస్, న్యూ అవెన్యూస్ వస్తాయి. ఇప్పుడు అమరావతి 30 కిలోమీటర్లు కొనుక్కుంటే 10,000 దొరికిపోతుంది. 10-15 సిఆర్డి అప్రూవల్. క్యాపిటల్ ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ ఎట్లా ఉందో అక్కడ సిఆర్డి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. అట్లా స్లోగా ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ బాబు ఆఫీసు, పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు ఉంది. పొలిటికల్ ఆఫీస్ పెట్టాం. విజయవాడలో హెడ్ క్వార్టర్స్గా ఇప్పుడు చేస్తాం ప్రస్తుతానికి టెంపరీగా. ఏపీ అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ, కొన్ని ఇంపార్టెంట్ మున్సిపల్ బోర్డు కానీ అన్నీ కూడా ఆల్రెడీ విజయవాడ నుండి నడుస్తున్నాయి. సో స్లోగా అమరావతి కంప్లీట్ టైంకి మ్యాక్సిమం మేజర్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్లస్ కార్పొరేట్ కంపెనీస్ హెడ్ ఆఫీస్ వేరు, రీజనల్ ఆఫీస్ వేరు, జోనల్ ఆఫీస్ వేరు, ఇవన్నీ కూడా రావడం మొదలు పెడితే మూమెంట్ స్టార్ట్ అవుతుంది, యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, ఫండ్స్ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. కొనుక్కున్నోడల్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్లానింగ్ అప్రూవల్ తీసుకోవాలి, ఇంటీరియర్స్ చేసుకోవాలి. సో అన్నిటి కూడా మనం ట్యాక్స్ ఓవర్ ట్యాక్స్ కడుతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ కలిపి 48%. సో మిగతా ఉన్నాయి. సో ఒక్కసారి స్టే చేయడం మొదలు పెడితే ప్రతి ఒక ఐటెం, బేకరీ కావాలి, సూపర్ మార్కెట్ కావాలి, సినిమాల్స్ కావాలి, హోటల్ కావాలి, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కావాలి, ఐటీ పార్క్, ఎస్సీజెట్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, వేర్ హౌసింగ్, గోడౌన్స్ అన్నిటి కూడా రియల్ ఎస్టేట్ లేని ప్రదేశం ఏదైనా ఉందంటే చెప్పండి, మీకు తెలిస్తే. రియల్ ఎస్టేట్ లేనిది ఏమీ లేదు. ఉందా? సో రియల్ ఎస్టేట్ అమితాబ్ బచ్చన్ గారు సినిమాలో ఐ టాక్ ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ స్లీప్ ఇంగ్లీష్, ఐ వాకింగ్ అంటాడు. అటువంటి ఏది కావాలన్నా రియల్ ఎస్టేట్ ముహూర్తం. అందుకని రొట్టి కపడా మకాన్, తిండి బట్ట గూడు. అది లేకుండా మనం గూడులో వస్తున్నాం. తిండి లేకుండా నువ్వు ఆగలేవు, బట్టలు లేకుండా నువ్వు తిరగలేవు, ఇల్లు లేకుండా నువ్వు ఉండలేవు. సో డెఫినెట్గా ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఏదైతే గత రాష్ట్రం విడిపోయి 10-12 సంవత్సరాలు అయిందో అప్పటి వరకు లేనివి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఉత్తరాంధ్రలో ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ గ్రోత్ ఒక స్థాయిలో ఉంటే ఈ ఎయిర్పోర్ట్ తర్వాత కొత్త గ్రోత్ సైకిల్ ప్రారంభమవుతుందా? డెఫినెట్గా. అయితే ఏంటంటే డిపెండ్. ఇప్పుడు ఓన్లీ ఒక అన్సర్టనిటీ మీద నేను 99% చెప్పిన 1% డౌట్ ఏంటంటే అన్సర్టనిటీ ఈజ్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఏం అన్సర్టనిటీ? నెక్స్ట్ వచ్చే పార్టీ ఎవరు, పొలిటికల్గా దాని మీద పాలసీలు, ప్రొసీజర్లు మారిపోతాయి. సో జనాలకి ఆ కన్ఫ్యూషన్ తీసి క్లారిటీ ఇవ్వాలి. మేబీ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ క్లారిటీ ఇంకో 2 years ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది ఆంధ్రాలో కూడా. అప్పుడు నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ బట్టి దీని గ్రోత్ కూడా. ఇప్పుడు మావి గన్ అంటున్నాడు జగన్. అంతకుముందు అమరావతిని తీసుకెళ్ళి ఫైనాన్షియల్, విశాఖపట్నం 3 క్యాపిటల్స్ అన్నారు. 3 క్యాపిటల్, మళ్ళీ ఇప్పుడు మావి గన్ అంటున్నాడు. సో ఈ అస్పష్టత, అన్సర్టనిటీ మనం క్లారిటీగా గవర్నమెంట్ రోల్ ఇస్ టు క్లారిఫై. ఆల్రెడీ చంద్రబాబు గారు ఇప్పుడు సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత పోయిన కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఈయన ఉన్నంతకాలంలో అమరావతి అయితే మొత్తం కంప్లీట్ కాదు, బికాస్ టైం ల్యాప్స్, డబ్బులు. సో కొంతవరకు ఒక షేప్ తీసుకొచ్చి ఒక కాన్ఫిడెన్స్, అంటే అమరావతిని క్యాపిటల్గా ఎవరు మార్చలేరు అనేది టైట్ ముద్ర వేయబడింది. మరి వీళ్ళు మారుస్తారు, దానివల్ల ఏం ఉపయోగం, ఇక్కడ ఇది పెడితే ఇది డెవలప్ అవుద్ది, అది డెవలప్ అవుద్ది అని అంటున్నారు. సో జనాలు అయితే నమ్మట్లేదు. బట్ వీ హ్యావ్ టు సీ పాలిటిక్స్లో ఎనీథింగ్, వన్ డే మ్యాచ్ అది ఏదైనా అవ్వచ్చు. మ్యాచ్ గెలుస్తానన్నాడు, ఓడిపోతాడు, గెలుస్తాడు. ఇక్కడ కూడా ఈ పొలిటికల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ టర్మ్లో ఎట్లా ఉంది, సెకండ్ టర్మ్లో ఎట్లా ఉంది, థర్డ్ టర్మ్లో ఎట్లా ఉంది, ఉండబోతుంది. ఇది ఒక ఆఫ్ ది ఫ్యాక్ట్. ఇది కానీ ఒక క్లారిటీ వచ్చిందంటే ది గ్రోత్ విల్ బి హెక్టిక్, మల్టీఫోల్డ్ ఉంటుంది. కానీ రాకపోతే అప్పటికి గ్రోత్ ఉంటుంది, కొద్దిగా స్లో అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు చెప్పిందంతా వాళ్ళు అపోజిషన్ చేస్తారు. నెక్స్ట్ టైం వాళ్ళు వీరిస్తే ఆయన చెప్పిందంతా వీళ్ళు అపోజ్ చేస్తారు. ఈ పబ్లిక్లో జరిగేది ఏమి ఉండదు. పొలిటికల్గా వాళ్ళు వీళ్ళు అంటారు. మన పబ్లిక్ ఏం చూస్తారు, కామన్ పబ్లిక్లో ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, ఏ విధంగా సహాయపడుతున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చే కొత్త పాలసీలు ఏం తీసుకొచ్చారు, కొత్త రూల్స్ ఏం తీసుకొచ్చారు అనేది అడుగుతారు. ఎన్ఆర్ఐలు హైదరాబాద్, బెంగళూరులో పెట్టుబడిదారులు
ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు చూడాల్సిన సమయం వచ్చిందా? ఏదైతే ఇప్పుడు హైదరాబాద్‌లో చాలామంది ఎన్ఆర్ఐస్ పెట్టుబడి పెట్టాలనుకుంటారు. బెంగుళూరులో పెట్టాలనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మనకి ఈ అంటే ఉత్తరాంధ్ర వైపు చూడాల్సిన టైం వచ్చిందనుకోవచ్చా మనం? 50-50 హ్మ్. బ్రిటానియా. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ కొనుక్కునే వాళ్ళు ఏం చూస్తారు? రియల్ ఎస్టేట్ ఎంత డబ్బులు పెడతారు? అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా పెట్టుబడులు రెట్టింపు అవుతాయి, రెట్టింపు అవుతాయని. మల్టిపుల్. హ్మ్. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ ఎన్ఆర్ఐస్ బాగా ఐడియా ఉంది, డబ్బు సంపాదించుకున్నారు, హైదరాబాద్లో ఆల్రెడీ పెట్టారు, పెడుతున్నారు, పెట్టబోతున్నారు. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కొత్త పాలసీలు, కొత్త విధానాలతో పాటు ఈగలు ఎక్కడుంటాయి? లేదా బెల్లం చీమలు ఉంటుంది. ఎక్కడుంటాయి? బెల్లం ఎక్కడుంటే అక్కడ ఉంటాయి. ఇప్పుడు అక్కడ బెల్లం లేదు, ఆ బెల్లం క్రియేట్ చేస్తున్నారు. అవి కొంత పోర్షన్, అందరూ కొంత పోర్షన్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది హ్మ్. మన ఆంధ్ర సైడ్. ఎందుకంటే మేబీ నెక్స్ట్ 10 years ఆంధ్ర ఇస్ ఆల్సో గోయింగ్ టు ప్లే మేజర్ రోల్ ఇన్ ది కంట్రీ. హ్మ్. వాళ్ళ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం సపోర్ట్ ఉంటే ఇంకా ఈజీ. మనకి లేదు సపోర్ట్ ఇప్పుడు. హ్మ్. కాంగ్రెస్ అటు వర్సెస్ బీజేపీ. అక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ అన్నీ కూటమి ప్రభుత్వం ఇంచుమించు కూడా. బీజేపీ ఉన్నట్టు అక్కడ. హ్మ్. హ్మ్. కాబట్టి డెఫినెట్గా దేర్ అండ్ ముఖ్యంగా మీరు లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాను, మోడీ గారు హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేస్తున్నారు. రేపొద్దు అక్కడ ఏదైనా ఆలోచన ఉంటే మనకు తెలియదు, యూనియన్ టెరిటరీ చేయొచ్చు. ఐ డోంట్ నో, జస్ట్ ఐఎమ్ థ్రోయింగ్ ఏ స్టోన్. కరెక్ట్ అని కాదు. ఏదేమైనప్పటికీ ఈ ఐటీలో ముదిరిపోయింది, బాగా నాలెడ్జ్ అంటే సిబిఎన్ గారు. హ్మ్. మొత్తం ఎంటైర్ ఇండియాలో మోడీ గారే చెప్పారు ఓపెన్ ఫోరంలో, నాకు ఏదైనా ఐటీ గురించి టెక్నాలజీ తెలుసుకుంటే ఐ విల్ కమ్ టు చంద్రబాబు నాయుడు జీ అన్నాడు. హ్మ్. ఆయనకు అంత బ్రాండ్ ఉంది. ఐటీ తెచ్చిందే సౌత్కి, ఆఫ్టర్ బెంగళూరు మందే టాప్. ఇప్పుడు బెంగళూరు అయితే కట్టాకట్టి టకాఫోర్ నడుస్తున్నాయి. హ్మ్. అది ఎక్కువ అయితే, ఒకప్పుడు మనం తక్కువ, అది ఎక్కువ అని చెప్పారు. ఇప్పుడు అలా దాదాపు 10 నుండి 11 లక్షల మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఇందులో కొంత స్ట్రీమ్ ఇక్కడిది, ప్లస్ అప్కమింగ్ న్యూ పాపులేషన్, న్యూ ఇంజనీరింగ్ కాలేజ్లో వేల మంది రిలీజ్ అవుతున్నారు. ఇప్పుడు ఐఐఎం విశాఖపట్నం ఉంది, అట్లనే ఇప్పుడు ఐఐటి, లేదా IIIT అలాంటి కాలేజీలు పెట్టారనుకోండి. ఇప్పుడు ఐఎస్బి లాంటిది అక్కడ ఒకటి ఓపెన్ తెలియ వీడున్నాం. హ్మ్. ఐఎస్బి అంటే ప్రపంచం మొత్తం నుండి వచ్చి జాయిన్ అవుతున్నారు. ఐఏఎం కంటే టఫ్ అంట ఐఎస్బి, నేను విన్నది. ఐఏఎంలో ఏబిసిడి, ఎల్కేఐ ఉన్నాయి, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్కతా అట్లా. సో ఇక్కడ కూడా చదువున్నా వస్తారు, జాబులున్నా వస్తారు, ఇండస్ట్రీస్ ఉన్నా వస్తారు, న్యూ డెవలప్మెంట్ టూరిస్ట్ పాయింట్లు ఉన్నా వస్తారు. హ్మ్. హ్మ్. సో డెఫినెట్గా ఎన్ఆర్ఐస్ ఆల్సో విల్ స్టార్ట్. ఎందుకంటే మీకు ఒక సందర్భం, ఒక లైన్ చెప్పాలి, every fourth engineer in America is from India. రైట్. Every fourth engineer from India is from South India. Every fourth engineer from South India is from United AP. అంటే both AP and Telangana. తెలంగాణ. అది మన స్ట్రెంగ్త్. సో డెఫినెట్లీ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు మూవ్, ఇంప్రూవ్, డెవలప్ అండ్ దే మే బికమ్ ఎ టఫ్ కాంపిటీటర్ టు అదర్ స్టేట్స్. హ్మ్. ప్రస్తుత పరిస్థితిలో బీహార్కి, ఏపీకి ఉన్నంత ప్రయారిటీ ఏ రాష్ట్రానికి లేదు. హ్మ్. రీజన్ అక్కడ ఇక్కడ బీజేపీ ఉంది. హ్మ్. హ్మ్. సో ఫండ్స్, డబ్బులుంటే ఎన్నైనా చేయొచ్చు. సామెత ఉంది, మనం భోజనాలకు వెళ్ళాం అనుకో, నాన్ వెజ్ 100 మంది ఉన్నారు, 80 మందికే ఉంది స్టఫ్. హ్మ్. నువ్వు లాస్ట్లో కూర్చున్నావు లేటుగా వచ్చేవాటి, హ్మ్. వడ్డించేవాడు మనోడైతే అక్కడ ఎక్కడ కూడా కూర్చున్నా, వస్తుంది, ఎక్కడ ఇక్కడ కూడా గ్యాప్ ఇచ్చి అక్కడ వస్తాయి. హ్మ్. హ్మ్. ఇక్కడ కూడా అంతే. మన కూటమి ఉన్నప్పుడు అడ్వాంటేజ్ అంటే వాళ్ళు కరెక్ట్గా వాడుకుంటే డెఫినెట్లీ దే గోయింగ్ టు గెట్ మోర్ ఫండ్స్, డెవలప్మెంట్ ఫాస్ట్, అప్రూవల్స్ ఫాస్ట్, సెంట్రల్ నిధులు వస్తాయి, అండ్ నేషనల్ ప్రాజెక్ట్స్ అక్కడ లాంచ్ అవ్వచ్చు. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, హ్మ్. కొన్ని ప్రాజెక్టులో సెంట్రల్ గవర్నమెంట్, కొన్ని ప్రాజెక్టు ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా ఉంది. ఆ స్థాయికి తీసుకెళ్ళే కెపాసిటీ ఉన్న లీడర్కి ఉంది. బట్ అది చేయడానికి మన ప్లాట్ఫామ్ రెడీ లేదు. దేనికైనా మనకు కావాల్సిన విటమిన్ ఎం. ఎం లేనంత వరకు ఇంకేది పనిచేయదు. ఎం ఉంటే అన్నీ పనిచేస్తాయి. మనీ మేక్స్ మెనీ థింగ్స్. నో, మనీ మేక్స్ ఆల్ థింగ్స్. ఓకే. మార్చాను. ఈ ఎయిర్‌పోర్ట్‌తో పాటు రోడ్లు, ఇండస్ట్రియల్ పార్క్స్, టూరిజం ప్రాజెక్ట్స్ కూడా వస్తే రియల్ ఎస్టేట్ ఎంత ప్రభావం ఉంటుంది? రియల్ ఎస్టేట్‌కి ఎంత ప్రభావం? ఎంత ప్రభావం ఉందని నేను పర్సంటేజ్లో చెప్పలేను, కానీ బికాజ్ ఇప్పుడే కదా, అంతం కాదు ఇది ఆరంభం. హ్మ్. ఆరంభం అయిన తర్వాత రియాలిటీ ఏంటో తెలుస్తుంది. బట్ ఒక్కటైతే 50% పెరుగుతుందా, 20%? చాలామంది అడిగారు నన్ను, హ్మ్. మరి ఆంధ్ర డెవలప్ అయితే హైదరాబాద్ పడిపోద్దా అని. హ్మ్.
అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనికి ఉన్న బెనిఫిట్ దీనికి ఉన్నాయి. దానికి ఇది ఆల్రెడీ సీనియర్ ప్లేయర్ ఇన్ ద మార్కెట్ హైదరాబాద్. వాళ్ళు ఇప్పుడు పుట్టారు. జస్ట్ బార్న్ బేబీ, జస్ట్ బేక్ అనే బేకరీస్ ఉన్నాయి ఫ్రాంచైజ్. సో జస్ట్ కాకపోతే వాళ్ళు కూడా డెవలప్ అవుతాయి, ఫాస్ట్నెస్ ఉంటుంది. కొద్దిగా కంపేర్ టు ఈ తెలంగాణ ఒక్క స్టెప్ లో ఉండొచ్చు. బట్ రాను రాను సమానం అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరు ఇన్వెస్ట్ చేసిన పేషెన్స్ ఉండాలి. రియల్ ఎస్టేట్లో బయ్యర్కి కానీ, ఇన్వెస్టర్ కానీ, సెల్లర్ కానీ, ఏజెంట్ కానీ పేషెన్స్ ఉండాలి. ఓకేటి, ఓపిక, కోరిక, తీరిక, ఈ మూడు ఉంటే రియల్ ఎస్టేట్లో పెరుగుతుంది. ఇన్వెస్టర్ అవ్వచ్చు, బిల్డర్ అవ్వచ్చు. నేను ఇవాళ వచ్చి రేపు ఓవర్ నైట్ బిలియనర్ అయిపోవాలంటే ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ అని ఒక బ్యాడ్ నేమ్ ఇచ్చారు బ్రాండ్ మనకి, చీటింగ్ అని. కానీ అది మారుతుంది. ఇన్నాళ్ళంత చీటింగ్ లేదు, అవుతున్నాయి కరెక్ట్గా. ఇప్పుడు రంగనాథ్ గారిని అరెస్ట్ చేయమని 1 month జైల్లో పెట్టమని వచ్చింది. 61 కేసులు ఉన్నాయండి ఆయనకి. 61 కోర్టు కేసులు దిక్కని. 63 కోటి దిక్కన్న కేసులు ఉన్నాయి. సో కమిషనర్ ఇంటెన్షన్ మంచిదే, బట్ జరిగే విధానంలో కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారు. శాంతా శ్రీరామ్ అనే కంపెనీ వాళ్ళని ల్యాండ్ కాదని చెప్పి డిస్ప్యూట్ చేసి పెడితే అంటే ఆల్రెడీ దాని మీద అంటే ఒకలాంటి స్టే ఉన్నా కూడా కావాలని అందులోకి వెళ్ళి చేశారని చెప్పేసి. సో అది మన వెరిఫికేషన్ అయిన తర్వాత, ఇంట్రోగేషన్ అయిన తర్వాత నిజ నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏంటి తప్పు చేసాడు అంటే కాదు, కోర్టులో ప్రూవ్ అవ్వాలి తప్పు చేసాడు, దోష నిర్దోష, దాన్ని బట్టి ఉంటుంది. అట్లయినంటే ఇక్కడ కూడా మన స్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది, వాళ్ళ ప్లాన్ ఏంటి, ఇంకా మెయిన్ ఎజెండా బయటికి రాలేదు. ఇప్పుడు స్లోగా వస్తుంది, డిస్కషన్లు అవుతున్నాయి. రిలయన్స్, అదానీ, అంబానీ వీళ్ళందరూ కూడా, టెస్లా, ఎలాన్ మస్క్ గారు, ఇంకా రకరకాల ఫారెన్ కంపెనీలు వస్తున్నాయి, టాటా కంపెనీ వస్తుంది. సో ఇవన్నీ పెట్టుకుంటే డెఫినెట్గా దీస్ ఆల్ ఆర్ ప్రూవన్ గైస్. అంటే ప్రూవన్ అంటే ప్రూవ్ చేస్తున్నారు. గాద్రేజ్ అని ఎవరికి ఆలోచించడు, టాటా అంటే ఆలోచించరు. లోకల్ గల్లీ కంపెనీ తక్కువ రేట్ ఇచ్చినా ఆలోచిస్తాడు. టాటా తనిష్క్ బంగారు, నేను బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాను. తనిష్క్లో మీకు బయట మీద ఒక 1000 రూపాయలు ఎక్కువనే ఉంటుంది, సేమ్ వాల్యూ, సేమ్ వెయిట్, బట్ 1000-2000 ఎక్కువ. బికాస్ దే ఆర్ నోన్ ఫర్ దేర్ క్వాలిటీ. అందరిలా చెప్పలేం. చాలా కంపెనీలు ఉన్నాయి బ్రాండ్ అంబాసిడర్స్, పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా. బట్ అవి మూతలు కూడా పడ్డాయి, రైట్స్లో వచ్చారు, క్వాలిటీలో నాణ్యత లేక వచ్చారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో ఓవరాల్గా ఎయిర్పోర్ట్ ఈజ్ గోయింగ్ టు బి భోగాపురం ఎయిర్పోర్ట్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ గేమ్ చేంజర్, బట్ కొద్దిగా స్లో అండ్ స్టడీ. భోగాపురం ఎయిర్పోర్ట్ను కేంద్రంగా చేసుకొని వచ్చే 10 సంవత్సరాలలో ఉత్తరాంధ్రలో ఏ కొత్త నగరాలు లేదా అభివృద్ధి కేంద్రాలుగా ఎదిగే అవకాశం? ఆ చాయిస్ లేదండి. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, బెగ్గర్స్ కెనాట్ బి చూజర్స్. అంటే ఎవరిని బెగ్గర్ అంటలేదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవడం చెప్పాను. ఒకప్పుడు 10 ఇల్లులు కడితే కొనేవాడు ఒక్కడు ఉండేవాడు. ఇప్పుడు 1000 ఇల్లులు కడితే 1,00,000 మంది కొనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఎప్పటికీ పెరగింది ఏంటి, భూమి. ఎప్పటికీ పెరిగేది ఏంటి, పాపులేషన్. ఎప్పటికీ తిరిగి రాందేంటి, సో ఈ మూడు మీరు కానీ నేనైనా ఎవరైనా మార్చగలం? గవర్నమెంట్లు మారచ్చు, పాలసీలు మార్చచ్చు, ఇవి మారవు. సో రాను రాను ఏమిటంటే మన గ్రాండ్ ఫాదర్స్ ఎకరాలు, ఎన్ని ఊరు అంటే మీ తాత 50 ఎకరాలు ఉందరా అంట. 50 ఎకరాలు అంటే 20 ఎకరం 100 కోట్లు అంటే చూసుకో. మన నాన్నగారు గజాల్లో కొనుక్కున్నారు, మా నాన్నగారు గజాల్లో కొనుక్కున్నారు. మేమేం చేస్తున్నాం, అడుగుల్లో కొంటున్నాం, స్క్వేర్ ఫీట్. మన పిల్లలు ఏం చేయాలి, స్క్వేర్ ఇంచుల్లో కొనుక్కుంటారు. మన మనవాళ్ళు ఏం చేయాలి, స్క్వేర్ సెంటీమీటర్లో కొనుక్కోవాలి. మిగతా సో ఫాలో అవుతుంది. కాబట్టి ల్యాండ్ డెవలప్ లేదు. ఒక్కటైతే ఖచ్చితంగా మన ఎయిర్పోర్ట్కి చుట్టూ 10-15 కిలోమీటర్ అయితే ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది. టుడే 5-10 కిలోమీటర్ నాట్ ఎ డిస్టెన్స్. అండ్ అది అయిన తర్వాత సరౌండింగ్ ఏరియాస్లో ఇప్పుడు మన గ్రోత్ కారిడార్ ఇదంతా 10-15 కిలోమీటర్ గ్రోత్ కారిడార్ డెఫినెట్లీ. ఒకే కుటుంబం ఈరోజు 20-50 లక్షలతో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడే కొనాలా, ఎందుకు? కొంతవరకు డబ్బులు ఉంటే అప్పు చేసుకోకుండా మీరు స్పేర్ మనీ ఉంటే కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు దొరికే రేటు 5 years తర్వాత దొరకదు. ఇక్కడే కాదు, ఇండియాలో ఎక్కడైనా సరే అంతే. అప్కమింగ్ సిటీలు ఎప్పుడు తక్కువ ఉంటాయి. మన స్టాండర్డ్ డైలాగ్ ఏంటి, దూరం అనే మాట మర్చిపోవాలి మీరు. దూరము అనుకుంటే నగరము అవదు.
ఇప్పటి దూరం రేపటి నగరం. సో ఇవాళ మన దూరం ఉంటుంది, మన షాద్నగర్ చాలా దూరం. షాద్నగర్లో 25,000 30,000 గజం అమ్ముతున్నారు. ఇక్కడ నుండి 50 కిలోమీటర్ కరెక్ట్గా. ఇప్పుడు భోగాపురం నుండి వైజాగ్ 50 అయితే 60 కిలోమీటర్లు. కొన్ని రోజులు భోగాపురం ఇంక ఎక్కువ ఉండొచ్చు. వైజాగ్ కన్సిస్టెంట్ అయిపోయింది, కన్సాలిడేట్ అయిపోయింది. జగదాంబ ఆర్కే బీచే తెలుసు వైజాగ్ అంటే, కానీ వైజాగ్ అనేది చాలా పెద్ద సిటీ. మీకు జగదాంబ థియేటర్, ఆర్కే బీచ్ సెంటర్లో ఉంది. ఒక పక్క వెళ్తే డాబా గార్డెన్స్, కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, మరిపాలెం, ఎన్ఐడి కొత్త రోడ్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, కొత్త వలస, ఎస్కోట ఒక పక్క, ఇంకోటి. సో నేను ఇప్పుడు చెప్పింది 56 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ మెయిన్ సిటీ. అంతవరకు వెళ్ళిపోయాయి. 50 కిలోమీటర్ దూరాన్ని కూడా 5,000 6,000 చెప్తున్నారు స్క్వేర్ ఫీట్. ఒకప్పుడు మాకు పెందుర్తి అంటే ఊరెళ్ళి వచ్చినట్టు వైజాగ్ నుండి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎస్కోట్ కూడా ఒక గంటన్నరలో వెళ్ళి వచ్చేస్తున్నాం. సింగిల్ రోడ్స్ ఉండి మేము చిన్న రోడ్లు, ఇప్పుడు డబుల్ రోడ్, ట్రిపుల్ రోడ్, హైవేస్. సో ఇప్పుడు డబ్బులు ఉంటే ఎప్పుడైనా ముందు తక్కువలో ఉన్నప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ సిటీలో కొనుక్కోవడం వేస్ట్. ఇప్పుడు వైజాగ్ డెవలప్ అయిపోయింది, విజయవాడ డెవలప్ అయింది ఒక విధంగా. అక్కడ ఇప్పుడు మనం ఎక్కడున్న జూబ్లీ హిల్స్లో ఉన్నాం. జూబ్లీ హిల్స్లో గజం 4 లక్షలు నడుస్తుంది. మీరు కొనుక్కుంటే ఆఫ్టర్ 5 years ఎంత అవ్వాలి? డబుల్ అవ్వాలా? అవ్వదు. 4 లక్షలు వస్తే 4,25,000 అవుతుంది అంతే. ఎందుకంటే ఆల్రెడీ 11 రూపాయల నుండి 4 లక్షలు పెరుగుతూనే ఉంది గత 30-40 సంవత్సరాలు. ఇంకేం పెరుగుతుంది? నీకు వయసు వస్తున్న 50 సంవత్సరాలు ఇట్లా ఉంటావా? వయసు అవుతున్న కొద్ది మనం నీరసం అవుతాం. వస్తాయి మనకు అనుకున్న రావాల్సిన వచ్చేస్తాయి క్వాలిఫికేషన్లు, డయాబెటిక్స్, బీపీ వగేరా వచ్చాయి. సో ఇక్కడ కూడా ఇది 11 రూపాయల నుండి 4 లక్షలు అయింది. ఇంకేం పెరుగుతుంది చెప్పు? ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? అదేవిధంగా మేము షాద్నగర్లో 20,000 పెట్టుకుంటే 1,00,000 అవుతుంది 10 సంవత్సరాల్లో. ఇది 10 కాదు 20 సంవత్సరాలు కూడా అవుతుంది. సో ఆల్వేస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్. ఇప్పుడు కంపెనీ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్టర్స్ ప్రీ లాంచ్లో ఎందుకు కొంటారు? ప్రీ లాంచ్ సగం రేటుకి వస్తుంది. అది ప్రాజెక్ట్ అయినప్పుడు డబుల్ అయిపోద్ది 3-4 yearsలో. కొన్ని కేసులో తప్పు బిల్డర్ని తప్పు అనుకుంటే అది వేరు. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ స్ట్రైట్ జెన్యూన్ బిల్డర్. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు లేఅవుట్లు వేసి కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఒక 2 బయ్యర్స్ క్లాస్మేట్స్ వెళ్ళారు, ఒక సైట్ చూశారు. ఆయన అదే రోజు సాయంత్రం కూర్చొని ఒక ఆయన డీల్ క్లోజ్ చేశాడు. ఇంకొక ఆయన ఆలోచిస్తా అన్నాడు. చించుతూనే ఉన్నాడు. 1.5 year తర్వాత ఈయన ఇన్వెస్టర్ కాబట్టి ఈయన దగ్గర 50 లక్షలు, ₹1,00,00,000 కొన్నాడు, 1,50,00,000 ఆయనే కొన్నాడు. సో వెయిటింగ్ ఈజ్ ఆల్వేస్ నాట్ గుడ్. కొన్ని నాట్లో మంచిదైనా ఇది లైవ్ ఎగ్జాంపుల్. ₹1,00,00,000 కూడా కొనుక్కోలే. ఈయన ప్రీలాంటి ఇనిషియల్ స్టేజ్లో కొన్నాడు 5 సంవత్సరాలు. 1.5 year తర్వాత 50% లాభానికి ఇంకెక్కడో ఇప్పుడు ఆ బిల్డర్ అన్నట్టు ఇంకెక్కువ చెప్తున్నాడు. సో ఈయన దగ్గర పెట్టాలని ఈయన దగ్గర కొన్నాడు. సో దట్స్ లైవ్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడు కూడా కొనేటప్పుడు ఇనీషియల్ స్టేజ్గా ఒక 2,000 ఎక్కువ ఇచ్చే కొనాలి. కొనేటప్పుడు అమ్మేటప్పుడు 2,000 తక్కువ చేసి అమ్మాలి. ఇది నా లా. సో దీని మీద ఎవరికైనా వివరం కావాలంటే మనం చెప్దాం. లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఒక్క మాటలో చెప్పాలి అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ అవుతుందా, లేక రియల్ ఎస్టేట్కి సూపర్ బూమ్కి ఇదొక కేవలం ప్రారంభమేనా? రెండు కరెక్టే. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎక్కినప్పుడు ఇలాగ ఎక్కం. ఒక బాల్ని న్యూటన్స్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటారు కదా, ఒక టెన్నిస్ బాల్ని పైకి వేసామనుకోండి 10 సెకండ్లు పట్టవచ్చు. ఎగ్జాంపుల్, పడిపోవడానికి 5 సెకండ్. అంటే ఇఫ్ యూ గో లైక్ దిస్ ఆల్వేస్ డేంజర్. మార్కెట్ కానీ బయ్యర్ అని. ఎప్పుడైతే మనం ఇలా 45 degrees వెళ్తామో అది స్టేబుల్ గ్రోత్. ఆ గ్రోత్లో చూసుకుంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి మాత్రం ఇది పెద్ద బంపర్ ఆఫర్. ఎందుకంటే కొనుక్కునే వాళ్ళు హ్యాపీగా, గవర్నమెంట్ మారితే అంటే ఎంత మారినా అంత లాస్ అయితే ఎవరు మారినప్పుడు కొద్దిగా కరెక్షన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఏ బిజినెస్ అయినా కరెక్ట్ 10-20% జరుగుతుంటాయి కరెక్షన్. ఆ కరెక్షన్ తప్ప హెవీ లాస్ అయితే రాదు. లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు.